వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతి సెలక్షన్ ప్రాసెస్ అయినటువంటి పీఈటీ పిఎస్టీ టెస్టులు ఎలా జరుగుతాయి, ఆ పీఈటీ టెస్టులకు సంబంధించినటువంటి ఆ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే గినా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరెవరు ఈ కట్ ఆఫ్కు దగ్గరగా ఉన్నారో ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సో ఈ కట్ ఆఫ్కు మ్యాచ్ అయిన వాళ్ళు మీ యొక్క తర్వాతి సెలక్షన్ ప్రాసెస్ అయినటువంటి ఈ రన్నింగ్కు ప్రాక్టీస్ కండి. ఎందుకంటే రన్నింగ్ అనేది కొంచెం చాలా టఫ్ అనమాట. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది కొంచెం ఈక్వల్ టు ఆర్మీ లాగా ఉంటుందన్నమాట మనకి ఈ రన్నింగ్ అనేది. సో మొత్తంగా మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూపు, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కినా ఆ వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నేను ఈ టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ ఛానల్లో డైలీ క్విజెస్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ని ఇట్లా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను ఇప్పటి వరకు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ని చూడండి, అందులో పోస్ట్ చేసేటువంటి డేటాను చెక్ చేయండి. ఆ డేటాను చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఆ గ్రూప్లలో జాయిన్ కండి. సో మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తంగా మనకు యూఆర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి పురుషులకు మొత్తంగా 1450 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్స్కి 256 పోస్టులు ఉన్నాయి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, అంటే ఓసీ కేటగిరీకి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీకి మేల్స్కి అయితే 536 ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్స్కి అయితే 95 ఉన్నాయన్నమాట. ఎస్టీ కేటగిరీకి మేల్స్కి అయితే 268, ఫీమేల్స్కి అయితే 47, ఓబీసీ కేటగిరీకి 966, అదేవిధంగా ఫీమేల్స్ కేటగిరీకి అయితే 170. మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటుంది కదా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మేల్స్కి అయితే 357, అదేవిధంగా ఫీమేల్స్కి 63 పోస్టులు ఉన్నాయన్నమాట. మనకు మొత్తంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో పురుషులకు వచ్చేసి మొత్తంగా 3577 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్స్కి అయితే 631 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ 2025లో మనకు మొత్తంగా 4208 పోస్టులు ఉన్నాయన్నమాట ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి. సో మనకు ఈ ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్లో కట్ ఆఫ్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి తర్వాతి సెలక్షన్ ప్రాసెస్ అయినటువంటి మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది. సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు పీఈటీ టెస్ట్ ఎలా ఉంటుందో క్లారిటీగా తెలుసుకుందాం. మనకు ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మనకు మేల్స్కి అయితే 1600 మీటర్ రన్నింగ్ ఉంటుందన్నమాట. ఈ రన్నింగ్ని 1600 మీటర్ల రన్నింగ్ని 5 నిమిషాల 45 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. సో ఈ 1600 మీటర్ని 5 నిమిషాల 45 సెకండ్ల లోపలనే కంప్లీట్ చేయాలి. సో ఈ టైం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో రన్నింగ్ అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎగ్జామ్ ఎవరైనా కొంచెం మ్యాచ్ అయిన వాళ్ళు క్వాలిఫై అయినట్టు మీకు అనిపించింటే గిన ఇప్పటి నుంచి రన్నింగ్ బాగా ఫోకస్ చేయండి, ఎందుకంటే రన్నింగ్ అనేది చాలా టఫ్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు ఫీమేల్స్కి అయితే 800 మీటర్స్ ఉంటుందన్నమాట రన్నింగు. ఈ 800 మీటర్స్ రన్నింగ్ని 3 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలన్నమాట ఫీమేల్స్ అనేవారు. సో మనకు పురుషులకైతే 1600 మీటర్ల రన్నింగ్ని 5 నిమిషాల 45 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ అయితే 800 మీటర్స్ని 3 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మేల్స్ అయితే లాంగ్ జంప్ని 14 అడుగుల దూరము దూకాలి. అదేవిధంగా ఫీమేల్స్ అయితే 9 అడుగుల దూరాన్ని దూకాలన్నమాట ఈ లాంగ్ జంప్లో. సో ఈ లాంగ్ జంప్ కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది. సో ఇప్పటి నుంచే ఈ లాంగ్ జంప్ పై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా హై జంప్ అనమాట. మనకు మేల్స్కి అయితే హై జంప్లో 4 అడుగుల హైట్ దూకాలన్నమాట. అదేవిధంగా ఫీమేల్స్ అయితే 3 అడుగుల దూరం దూకాలి. సో మళ్ళీ చెప్తున్నాను, క్లారిటీగా చూడండి.
మేల్స్ అయితే 1600 మీటర్స్ రన్నింగ్ని 5 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ అయితే 3 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మనకు మేల్స్ అయితే 1600 మీటర్స్ని 5 minutes 45 సెకండ్స్లో, ఫీమేల్స్ అయితే 800 మీటర్స్ని 3 minutes 40 సెకండ్స్లో. లాంగ్ జంప్ వచ్చేసి మేల్స్ అయితే 14 అడుగుల దూరము, అదేవిధంగా ఫీమేల్స్ అయితే 9 అడుగుల దూరము. హై జంప్ వచ్చేసి మేల్స్ అయితే 4 అడుగులు, ఫీమేల్ అయితే 3 అడుగులు అనమాట హై జంప్ దూకాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది. మనకు ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ముఖ్యంగా ఈ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి మేల్స్ అయితే 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, ఫీమేల్స్ అయితే 157 సెంటీమీటర్ల హైట్ ఉండాలన్నమాట. మనకు ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వారు మేల్ క్యాండిడేట్లు 165 సెంటీమీటర్స్, అదేవిధంగా ఫీమేల్ కేటగిరీస్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అనమాట. మనకు చెస్ట్ వచ్చేసి ఈ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి వితౌట్ ఎక్స్పాన్షన్ అంటే మనకు నార్మల్గా 80 ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 5 ఇంక్రీజ్ కావాలన్నమాట. సో 85 ఉండాలన్నమాట. ఈ చెస్ట్ అనేది ఓన్లీ మేల్స్కి అనమాట, ఫీమేల్స్కి చెస్ట్ ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి, ఎస్సీ క్యాండిడేట్స్ వారికి మేల్ క్యాండిడేట్లు వచ్చేసి 160 హైట్ ఉండాలి, 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీస్ అయితే 152 హైట్ ఉండాలన్నమాట, 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి చెస్ట్ ఎంత ఉండాలంటే 76.2 ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 5 అనమాట, 81.2 ఉండాలి మొత్తంగా. సో అదేవిధంగా మనకు ఈ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, మనకు అస్సాం ఏరియాస్ అబ్బాయిలో అక్కడ హైట్ ఎంత ఉండాలంటే 163 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట, 163 సెంటీమీటర్స్. సో ఇది మనకు అంతగా అవసరం లేదు, ఏమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జస్ట్ క్యాజువల్గా. ఫీమేల్స్కి అయితే 155 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా మనకు చెస్ట్ వచ్చేసి వారికి 80 సెంటీమీటర్స్ ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 5 ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు ఈ పీఈటీ మరియు పిఎస్టీ టెస్ట్లు అనేటివి. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్లో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డైలీ ఎగ్జామ్ అనాలిసిస్ను, అదేవిధంగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లలో పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా ఆ టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ కండి. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డైలీ అప్డేట్స్ను కూడా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కదా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.